హలో అండి, నమస్తే. నేను మెకానిక్ జావేద్ని. ఈ బండి వచ్చేసి గ్లామర్ BS4 వెహికల్ అండి. పాపం దీనికి వచ్చిన కష్టం ఏంటి అంటే, కస్టమర్ చెప్పింది, అన్న బండి గేర్ వేసి మూవ్ చేస్తుంటే బండి అయితే వెళ్ళట్లేదు, 4-5 డేస్ నుంచి ఇలాగే జరుగుతుంది అన్న, బండి బాగా అరుస్తుంది, నాకేం అర్థం కావడం చెప్పి తీసుకొచ్చాడండి. సో దీనికైతేనండి క్లచ్ ప్లేట్లు పోయినాయండి. క్లచ్ ప్లేట్లు వేసుకోవాలి, ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలి, అలాగే క్లచ్ కేబుల్ కూడా బాగా హార్డ్ అయిపోయిందండి. మీకు అంత ముందే చెప్పాను, క్లచ్ కేబుల్ కనుక హార్డ్ గా ఉందంటే, క్లచ్ ఆఫ్ సరిగ్గా లేకపోతే బండి వెళ్ళదు, మైలేజ్ పడిపోద్ది, బండి మూవ్మెంట్ కూడా అంత ఉండదని చెప్పా కదండి. చూడండి, ఈ బండికి అంతేనండి. క్లచ్ కేబుల్ పోయినప్పుడు వేయించుకోవాలండి. దీనికి క్లచ్ ప్లేట్లు కూడా పోయినాయండి. క్లచ్ ప్లేట్లు పోయినప్పుడు, క్లచ్ కేబుల్ పోయినప్పుడు వేయించుకోకపోతే ఏమైంది అంటే, బండి చాలా హార్డ్ గా వెళ్ళిద్దండి, మైలేజ్ కూడా పడిపోద్దండి. బండి ఇప్పుడు మామూలుగా మీకు ఒక 50 వచ్చే బండి అనుకోండి, మైలేజ్ 25-30 కూడా రాదండి, అంత పడిపోద్దండి మైలేజ్. ఎందుకనంటే బండి క్లచ్ ఆఫ్ లేకుండా అసలు బండి వెళ్ళదండి, బాగా అరుస్తా వెళ్ళిద్ది. నువ్వు ఎంత యాక్సిలేటర్ ఇచ్చినా సరే అరుస్తుంది తప్ప వెళ్ళదండి. సో దీనికైతే కంపల్సరీ మనం క్లచ్ ప్లేట్లు వేసుకోవాలి, క్లచ్ కేబుల్ వేసుకోవాలండి. అలాగే మీకు ఈ బండి చూడండి, ఆయిల్ డౌన్ చేశాను. క్లచ్ ప్లేట్లు పోవడం వల్ల ఆయిల్ చూసారు ఎంత బ్లాక్ అయిపోయిందో. మనోడు రీసెంట్ గానే మార్పించాడంట, ఒక 1 మంత్ బ్యాక్, కానీ ఆయిల్ బాగా బ్లాక్ అయిపోయింది. దానికి రీజన్ ఏంటంటే, క్లచ్ ప్లేట్లు పోయినా సరే అలాగే తోలేశాడండి మనోడు. దానివల్ల ఏమైందంటే, ఇంజిన్ బాగా హీట్ ఎక్కేసింది, బండి మూవ్మెంట్ లేక ఇంజిన్ బాగా హీట్ ఎక్కేసి ఏమైందంటే, ఉన్న ఆయిల్ మొత్తం మెల్ట్ అయిపోద్ది. అలాగే ఆ క్లచ్ ప్లేట్లు అరిగిపోయి దాని రసం మొత్తం ఆయిల్లో కలిసిపోద్దండి. అలా రసం కలిసిపోయినప్పుడు ఏమైందంటే, ఆయిల్ పంపులోకి వెళ్ళిపోయి ఇంజిన్ సీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందండి. క్లచ్ ప్లేట్ పోయినప్పుడు ఇమీడియట్ గా వేయించుకోండి. ఏ బండి అయినా సరే అండి, చిన్న కంపెనీ ఉన్నప్పుడు మనం చేయించుకుంటే అంత పెద్దగా అవ్వదండి. క్లచ్ కేబుల్ పోయినప్పుడు మనం వేయించుకుని ఉంటే క్లచ్ ప్లేట్లు పోకుండా ఉంటాయండి. ఆ క్లచ్ కేబుల్ పోయినప్పుడు అలాగే తిరిగి అరిసి బండి క్లచ్ ప్లేట్ కూడా పోతాయండి. బండి క్లచ్ ఆఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బండి ఏదైనా సరే, బండి మీకు ఎంత స్పీడ్ గా 50 మీద వెళ్ళాలన్నా, 60 మీద వెళ్ళాలన్నా, 80 మీద వెళ్ళాలన్నా సరే క్లచ్ ప్లేట్లు కంపల్సరీ. క్లచ్ ప్లేట్లు లేకుండా మీరు తోలాలంటే 80 మీద వెళ్ళే బండి 40 మీద కూడా వెళ్దండి, 20 మీద 10 మీద వెళ్ళిద్దండి, అంత స్లోకి వెళ్ళిద్ది. దీనికైతే క్లచ్ ప్లేట్లు వేసేస్తానని చెప్పాను మనోడికి. కానీ క్లచ్ ప్లేట్లతో పాటు క్లచ్ సెంటర్ పోయిందండి. అలాగే క్లచ్ ఐరన్ ప్లేట్లు కూడా పోయినాయండి. మనమైతే క్లచ్ ఐరన్ ప్లేట్లు కొత్తగా చేస్తున్నామండి. అలాగే FCC క్లచ్ ప్లేట్లు, అలాగే ఇంజిన్ ఆయిల్ వేసి మన సర్వో వాడుతారంట మనోడు. మనమైతే సర్వో ఆయిల్ పోస్తున్నామండి. దీనికైతే మనోడు ఎప్పుడు వేయించాడు ఏంటో తెలియదు, అది బండితో వచ్చినా తెలియదు. క్లచ్ ప్లేట్లు క్లచ్ అయితే ఇప్పుడు ఒడతీనట్టు ఉందండి. క్లచ్ కవర్ ప్యాకింగ్ అయితే బాగా హార్డ్ అయిపోయిందండి. అదే ప్యాకింగ్ మళ్ళీ మనం వేసి ఎక్కించామంటే మాత్రం ఆయిల్ కారిపోయే ఛాన్స్ ఉంది. అందుకని చెప్పి నీట్ గా శుభ్రంగా పెట్రోల్ తో కడిగేసి, ఆ చాంబర్ నీట్ గా కడిగేసి, ఎందుకంటే అంత ముందు రసం ఉంటుంది కదండి, ఆ రసం పోవాలంటే నీట్ కడగాలంటే నీట్ కడిగేసి, ఆ పాత ప్యాకింగ్ కూడా నీట్ గీకేసానండి. మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ కొత్త ప్యాకింగ్ వేసి ఎక్కిస్తున్నానండి. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే అండి, వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మరి ఎందుకో అర్థం కావట్లేదు. అంటే కొంతమంది లైక్ చేస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. మీకు ఇలాంటి మంచి వీడియోలు, మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా ముందు చాలా ఉంటాయండి. సో మనమైతే ఫైనల్ గా అయితే సైలెన్సర్ కూడా ఎక్కించేసాం, క్లచ్ ప్లేట్ వేసాం. సైలెన్సర్ చిన్న బెజ్జం ఉందండి. మనం వెల్డింగ్ పడదామంటే ఈ సైలెన్సర్ వచ్చేసి ఆర్క్ వెల్డింగ్ ఆగదండి, గ్యాస్ వెల్డింగ్ పెట్టుకుంటేనే బాగుంటుందండి. సో మనోడికి అయితే నేను గ్యాస్ వెల్డింగ్ పెట్టించుకున్నా, వెళ్ళని చెప్పాను, ఓకే అన్నాడు. సో అంత ముందు చూసారు కదా, బండి అసలు క్లచ్ గేర్ వేసి క్లచ్ వదిలినా వెళ్ళలేదు. ఇప్పుడు చూడండి, మామూలుగా గేర్ వేసి క్లచ్ వదిలితే రైని వెళ్ళిపోతుందండి బండి, అంత బాగుంటది. సో ఈ వీడియోలో మీకు అప్పుడప్పుడు ఒక అబ్బాయి కనపడతా ఉంటాడు, హైట్ గా, ఫిష్ బాయ్ అండి మనోడి పేరు. మనోడు మంచి చేపలు అమ్ముతా ఉంటాడు, ఇతనేనండి అతను. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి.